ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. రండి. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమని వరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. యెషయా 44వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసుకుందామండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదనని దేవుడు ఈ దినం చెప్తున్నాడండి. అంధకారములో దాచిపెట్టబడిన ధనము కూడా, నిధులను కూడా మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోనే మరుగైన ధనమును నీకు ఇచ్చేదనని ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడండి. పేరు పెట్టి పిలిచెల్లా నేను మీకు నేను ఇస్తానని మన దేవుడు ఈ రోజు వాగ్దానం ద్వారా మాట్లాడిండు. కాబట్టి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి నీ రాకడకు ఆయత్తపరచుమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.